చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, దీపావళి రాబోతోంది. దీపావళి అనగానే మనందరం కూడా దీపావళి అమావాస్య రోజున మాత్రమే విశేషంగా జరుపుకుంటాం. కానీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఇది 5 రోజుల పండగ అని చెప్పి, 5 రోజులు కూడా పూజా విధానాలు ఆచరించాలి అని చెప్పి. మరి 5 రోజులు ఆచరించాలి అని అంటే ధనత్రయోదశి నుంచి ప్రారంభమై మనకి యమద్వితీయన బలిపాడ్యమినో అక్కడికి ఎండ్ అవుతుంది. ఏ రకంగా చేయాలంటారండి ఒక్కొక్క రోజు కూడా ఈ విధానం అంతా కూడా? ఇది 5 రోజుల పండుగ చాలా ప్రత్యేకమైనటువంటిది. తెలుగు వారికి ఇది చాలా పెద్ద పండుగ అనే కాకుండా ఇది అన్ని ప్రాంతాల్లోనూ దీపావళి అనేది విస్తరించిన, విశేషంగా నార్త్ వాళ్ళు బాగా ఆచరించడం, తర్వాత అంత స్థాయిలో మళ్ళీ మన తెలుగు వారికి ఇది చాలా గొప్ప పండుగ. ధనత్రయోదశితో ప్రారంభం అవుతుంది ఇది. ధనత్రయోదశి అనేటటువంటిది మనందరం బంగారం కొనడానికి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ అది ధన్వంతరి త్రయోదశి అని చెప్తారు. ధన్వంతరి అనేటటువంటి ఆరోగ్య దేవత శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించినటువంటి రోజు ఆశ్వీజ బహుళ త్రయోదశి. క్షీరసాగర మథనంలో ధన్వంతరిగా క్షీరసాగరంలో నుంచి మహాలక్ష్మీదేవితో సహితంగా ఆవిర్భవించినటువంటి రోజు ఆశ్వీజ బహుళ త్రయోదశి. అందుకని ధన్వంతరి పుట్టినటువంటి త్రయోదశిని ధన్వంతరి త్రయోదశి అనడంతో పాటుగా ధనత్రయోదశి అని అనడం లోకంలో నానుడిగా వచ్చింది. దాన్ని ధన్తేరాస్ అంటారు మనకి నార్త్ వాళ్ళు. అవును, ధన్తేరాస్ అనడం, ధనత్రయోదశి అనడం, ధన్వంతరి త్రయోదశి అనడం ఒక పరిపాటి. అది మొట్టమొదటి రోజు పండుగ. అది ఆరోగ్యానికి సంబంధించినటువంటి పండుగ. అయితే ఆ రోజు ఏం చేయాలి అని అడిగితే, ధనత్రయోదశి రోజున మొట్టమొదట తలస్నానం చేయడం. ప్రతిరోజు కూడా మంగళహారతి ఇచ్చుకొని తలకి నువ్వుల నూనె అలుదుకొని స్నానం చేస్తే మనకి అలక్ష్మి పరిహారం కలుగుతుంది. తలంటు పోసుకొని నూతనమైన వస్త్రాలు ధరించి ఆ రోజు కూర్చొని ఇంటి పెద్దవాళ్ళందరూ కూడా ముందర ధన్వంతరి పూజ చేయాలి. ఈ ధన్వంతరి పూజ ఎలా చేయాలి అంటే, ఒక రాగి చెంబులో ఉత్తరేణి సంబంధించినటువంటి ఆకులు లేదా కొమ్మలు వేసి ఒక కలశ రూపంలో ఏర్పాటు చేసి ఆ ధన్వంతరి దేవతని పూజ చేయాలి. ధన్వంతరి అంటే విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తిని గనక పూజించినట్లయితే మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అని చెప్తారు. మనకి ఉత్తరేణి దొరుకుతాయండి? ఉత్తరేణి కూడా దొరుకుతాయి, చక్కగా దొరుకుతాయి. మనకి ఉత్తరేణి అంటే ముళ్ళతో ఉన్న కాయలు మనకు అలా ఉంటుంది. ఉత్తరేణి చాలా బాగా దొరుకుతుంది. ఒకవేళ ఒక పక్షంలో ఎప్పుడైనా ఉత్తరేణి దొరకకపోతే తులసి ఆకులు వాడుకోవచ్చు. వాడుకొని చక్కటి రాగి కలశాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ రాగి కలశం మాత్రమే, ఇంకా మళ్ళీ దాని చుట్టూ బియ్యం పోయాలి ఇవన్నీ ఏమీ లేదు. కేవలం ఒక పళ్ళెంలోనో ఓ చక్కటి ప్రదేశంలో ముగ్గు వేసో కలశం పెట్టి ఆ స్వామికి చక్కగా షోడశోపచార పూజ చేసి చక్కగా విష్ణు సహస్రనామం చదువుకోవడం ద్వారా ఈ సంవత్సర కాలం పాటు ఆరోగ్యంగా ఉంటారు. విశేషంగా ఈ సీజన్ మనకి ఈ సీజన్ ఏదైతే ఉందో, ఈ ఆశ్వయుజ మాసం తర్వాత నుంచి ఈ చలి వల్ల కానివ్వండి, అకాల వర్షాలన్నవ్వండి, ఏదైనా కానివ్వండి, ఇదొక రోగములకు సంబంధించినటువంటి కాలం, రోగాలు ప్రబలే కాలంగా మనం చెప్తాం. అవునండి. ఇటువంటి సమయంలో మనకి ఆరోగ్యం చాలా ప్రధానమైంది కాబట్టి, ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవత ధన్వంతరి కాబట్టి, ఆ ధన్వంతరి కూడా విష్ణు స్వరూపం కాబట్టి, అందుకనే ధన్వంతరి గురించి చెప్తూనే వైద్యో నారాయణో హరిహి అంటారు. వైద్యులు నారాయణ స్వరూపులు అంటారు. ఎందుకని? వైద్యుడుగా విష్ణుమూర్తి బయలుదేరాడు మొట్టమొదట. ఆయన చేతిలో ఒక జలగని పట్టుకొని, ఒక చేతిలో అమృత కలశాన్ని పట్టుకొని, చక్కటి గద అభయహస్తంతో ఆ క్షీరసాగరంలో నుంచి ఆవిర్భవించారు. ఈ జలగకి స్వామికి ఏం సంబంధం అండి? జలగ అన్న శబ్దానికి అర్థం రక్తగ్రహణం చేసేటటువంటి దాంట్లో జలగ చాలా ప్రధానమైనది. ఈ రక్తమును శుద్ధి చేయాలన్నా మనకి జలగలతో ట్రీట్మెంట్ ఉంది. అవునవును, థెరపీస్ చేస్తున్నారు ఇప్పుడు. అవును, ఇవన్నీ ఏమిటి అంటే గనక ఆ జలగ వల్ల
లోపల ఉన్నటువంటి చెడు అంతా తీసుకుంటుంది. అది ఎప్పుడు పెడతారంటే కాలిలో మీకు షుగర్కి సంబంధించినటువంటి చెడు రక్తం ఎక్కడ పేరుకుపోతుందో అక్కడ మనకి వాళ్ళు కోసి తీస్తే ఇన్ఫెక్షన్ అవుతుందని జలగల్ని వదిలిపెడతారు. అది అసలు మనకి కొద్దిగా చురుకుమన్నా అనిపిస్తుందేమో, మొత్తాన్ని పీల్చేస్తుంది. అది అప్పటి వరకు మాత్రమే ఇబ్బంది. అవును అవును. అందువల్ల ఇట్లాగే మనలో ఉన్నటువంటి చెడునంతటిని స్వీకరించి కుడి చేతిలో ఉన్నటువంటి యొక్క అమృత కలశంలో ఉన్నటువంటి అమృతాన్ని మనకు అనుగ్రహం చేసి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అలాగే దేహదారుఢ్యాన్ని ప్రసాదించే స్వామి ధన్వంతరి. ఇప్పుడు మీరు చెప్పిన ఆ కలశంలో ఉన్న నీళ్ళని ఏం చేయాలి? పూజ ఆ నీళ్లు చక్కగా ఇల్లంతా చల్లుకోవడం, అందరూ తల మీద చల్లుకొని తీర్థంగా తీసుకోవాలి. ఆ రోజున మనం ధనత్రయోదశిని ఇలా జరుపుకోవాలి. ఓకే. ఆ రోజు అందరూ కూర్చొని కుదిరితే విష్ణు సహస్రనామం చదువుకోవడం, ఆ తర్వాత చక్కగా ఆ ధన్వంతరి కలశంలో ఉన్నటువంటి నీళ్ళని తీర్థంగా తీసుకుంటే సంవత్సర కాలం ఆరోగ్యం కలుగుతుంది అని ఒక ప్రధానమైన విశ్వాసం. ఇప్పుడు ఒకవేళ అవి స్టోర్ చేసి కూడా పక్కన పెట్టుకోవచ్చా? ఇంకా స్టోర్ చేయాల్సిన పని లేదు. ఇంట్లో వాళ్ళు తీసుకుంటే మళ్ళీ వేరే ఇంకా దాన్ని స్టోర్ చేయాల్సిన పని లేదు. ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు గంగా జలం అని చెప్పి మనం క్షేత్రాలకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన నీళ్లు కూడా ఉంటాయి, అలాంటివి కూడా ఉపయోగించవచ్చా ఇక్కడ? అసలు ఇంకా విశేషం అవి. మన దగ్గర దొరికే నీళ్ల కంటే కూడా నదీ జలములు మరింత విశేషం. అవే కలశంలో పోసుకొని చక్కగా వాటన్నిటిని తీర్థంగా తీసుకోవడం, ఇంట్లో చల్లుకోవడం ద్వారా ఆ ఏవైతే దృష్టి దోషములు ఉన్నాయో మనకి చూడండి అన్ని చోట్ల ఇవాళ అది చాలా ప్రధానమైనది, ఎక్కువగా అయిపోయినాయి. రెండవది అనారోగ్య సంబంధమైనటువంటి యొక్క విషయాలు మన ఇళ్లలో చాలా ప్రబలంగా ఉంటాయి. అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ధన్వంతరి అనుగ్రహాన్ని బాగా పొందడే ప్రయత్నాన్ని చేయాలి. దాన్ని మనం ధనత్రయోదశి అనాలి, ధన్వంతరి త్రయోదశి అనాలి. కానీ మనం అంతా డబ్బుకు సంబంధించిన విషయాలే మనం ధనత్రయోదశి అనే అంశాన్ని చూసేసరికి మనకు సహజంగా అది డబ్బు సంబంధమైనది అనే నానుడి లోకంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ పగలు కార్యక్రమం అంతా ఈ విధంగా చక్కగా ఆ ధన్వంతరి పూజ చేసుకోవడం. ఓం నమో భగవతే ధన్వంతరయే మహావిష్ణవే అమృత కలశహస్తాయ నమః అనే నామాన్ని చక్కగా చదువుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎవరో ఒకళ్ళు 108 సార్లు ఈ మంత్రాన్ని చదువుకున్నా కూడా ఇంటిల్లిపాదికి ఆ ఫలితం వస్తుంది. ఓం నమో భగవతే ధన్వంతరయే అమృత కలశహస్తాయ మహావిష్ణవే నమః. ఈ మంత్రాన్ని బాగా చదువుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. ఇక సాయంత్రం వేళలో యమదీపాన్ని పెట్టాలి ఈ రోజునే, ధన్వంతరి రోజు. ఆ యమదీపాన్ని 6:45 అంటే సూర్యాస్తమయం జరగాలి, పూర్తిగా రాత్రి కాకూడదు, సంధ్యకాలంలో పెట్టాలి. పెట్టి అందులో 2 ఒత్తులు వేసి దాన్ని వెలిగించి యముడికి చిత్రగుప్తుడికి నమస్కారం చేయాలి. ఒకటే ప్రమిదలో 2 ఒత్తులు వేసి. ఇది ఇంటి గుమ్మం బయట, లోపల బయట వైపుగా పెట్టాలి. మెయిన్ డోర్ కి గుమ్మం బయట. ఇండిపెండెంట్ హౌస్ ఉన్నటువంటి వాళ్ళైతే మేడ మీద పెట్టాలి. ఇండిపెండెంట్ గా కనుక ఇల్లు కట్టుకున్న వాళ్ళు అదృష్టవంతులు ఉంటే, వాళ్ళ వరకే స్వంతంగా ఇల్లు ఉంటుంది కాబట్టి చక్కగా వాళ్ళు పైన మేడ పైన ఓపెన్ ప్లేస్ లో ఆ దీపం పెట్టాలి. ఇవాళ మన కల్చర్ కొంచెం అపార్ట్మెంట్కి దగ్గర కాబట్టి మాకు అలా పైకి వెళ్ళి పెట్టే అవకాశం లేదు, లేదా మాకు అంత సౌకర్యం లేదు అని అనుకున్న వాళ్ళు, అద్దె ఇంట్లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ గుమ్మం బయటనే పెట్టేసుకోవచ్చు. ఒక చిన్న ముగ్గు వేసుకొని, పద్మం ముగ్గు, దాని మీద ఈ దీపాన్ని ఉంచి ఆ దీపం మనకి ఆ 2 ఒత్తులుగా వెలిగేటట్లుగా చేసుకొని యముడికి చిత్రగుప్తుడికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు దీపం గుమ్మం సైడ్ కి వెలుగుతున్నట్టు ఉండాలా, ఆపోజిట్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే మనకి పరిపూర్ణమైనటువంటి యమబాధలు కలగకుండా, అలాగే చిత్రగుప్తుడి యొక్క అనుగ్రహం, యమధర్మరాజు యొక్క అనుగ్రహం కలగడానికి వాళ్ళిద్దరికి నమస్కారం చేసి అప్పుడు లోపలికి వచ్చి సంధ్యాదీపం ఇంట్లో వెలిగించాలి. ఆ తర్వాత ధనత్రయోదశి రోజు చేయవలసిన మొట్టమొదటి పని మన ఇంట్లో ఉన్నటువంటి బంగారమునకు పూజించుకోవాలి. ఇంట్లో ఉన్న బంగారానికి కొంటే మరీ సంతోషం. ఇవాళ కొనే పరిస్థితి కష్టం కాబట్టి కొంటే సంతోషం, ఇవాళ దాటిపోయింది. ఇవాళ కొనమనేటటువంటి విభాగం కూడా ఎక్కడ లేదు, కానీ మనకు కొంటూ ఉంటారు. అది నార్త్ సంప్రదాయంలో మనకి బాగా ఉంది. ఎందుకంటే వాళ్ళు దీపావళి నుంచి కొత్త సంవత్సరాన్ని పాటిస్తారు. వ్యాపారస్తులు పాటించినట్టు అంటే వ్యాపారస్తులకి
దీపావళి రోజు చేసేటటువంటి పూజ దగ్గర కొత్త పుస్తకాలు పెట్టడం, ఆహా. అక్కడి నుంచి కొత్తగా మళ్ళీ లెక్కలన్నీ కొనసాగించడం, హ్మ్. మళ్ళీ దీపావళి వరకు ఆ లెక్కలు అలా ఉంచుకోవడం అనేటటువంటిది మార్వాడీలకి ఎక్కువగా ఈ సంప్రదాయం నడుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. మనకి ఉత్తరాదిన కొంతమంది, హ్మ్. కేవలం మార్వాడీలు అనే చెప్పక్కర్లేదు, ఉత్తరాది సంప్రదాయంలో కూడా ఉంది ఇది. హ్మ్, హ్మ్, హ్మ్. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏదైనా ఓ బంగారం కొనుక్కోవడం, హ్మ్. ఆ కొత్త బంగారపు వస్తువుకి పూజ చేయడాన్ని ధనత్రయోదశి రోజు చేస్తారు. ఓకే. దాన్ని మనం ఇక ప్రపంచం అంతా వ్యాపించి హ్మ్. మనం ఇవాళ ఏదో బంగారం కొనాలని, కొనాలి. అక్షయ తృతీయలాగా ఇది కూడా ఓ బంగారం కొనే రోజు అని, అవును. అట్లా మనకి ఏదో రకరకాలు అయిపోయినాయి. హ్మ్. బంగారం కొనడానికి ఒక రోజు ఏమిటి నమ్మకం, ఎప్పుడైనా కొనాలి కొనాలి, అంతే అంతే. అమ్మ బంగారం అనుగ్రహం ఉంటే ఏ ఎప్పుడైనా రోజైనా కొనొచ్చు. కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఆ రోజు బంగారంతో పాటు డబ్బులు కూడా, కొన్ని నాణాలు, డబ్బులు నోట్ల రూపంలో కూడా పూజలో పెడతారు. నిజంగా అలా పెట్టాలంటారా? అంటే పెట్టాలంటే సంపదకి పూజ చేసుకోవడం అది ఆ. మనకి. అది ధనలక్ష్మి పూజ మనకి దీపావళి అమావాస్య రోజున పరిపాటిగా ఉంది. ఓకే ఓకే. ధనత్రయోదశి రోజున ఇంతవరకు ఓన్లీ మాత్రమే. బంగారం వరకు కుదిరితే. అంతవరకు పూజ చేసుకోవడం. మరి మరుసటి రోజు అండి, నరక నరక చతుర్దశి రోజు. చతుర్దశి, నరక చతుర్దశి రోజునే అసలు ప్రధానమైనటువంటి పండగ అని చెప్తూ ఉంటారు. హ్మ్. నరక చతుర్దశి రోజునే నరకాసురుణ్ణి అమ్మవారు సంహారం చేశారు. ఆ. ఆ నరక చతుర్దశి రోజున ఆయన చనిపోవడాన్ని అంతా పండగగా చేసుకోవడం ద్వారానే అవును, మనకు అసలు దీపావళి పండగ అనేటటువంటిది వచ్చింది. వచ్చింది. లోకంలో నరక బాధలు అనేటటువంటివి కలగడం అనేటటువంటిది హ్మ్. భూమి అంటే భూదేవికి కలిగినటువంటి సంతానం నరకాసురుడు. సహజంగా పుట్టినటువంటి తల్లి చంపడానికి అవకాశం లేదు కాబట్టి శ్రీకృష్ణుడు మాయారూపంలో హ్మ్. తర్వాత జన్మలో ఉన్నటువంటి సత్యభామాదేవి చేత ఆ సంహారాన్ని చేయించారు. ఆహాహా. ఎందుకంటే ఆవిడ పుట్టంగానే వెళ్ళి ముందు నమస్కారం చేసినంత విష్ణుమూర్తికి, హ్మ్. నువ్వు మాత్రం నా కొడుకుని చంపకూడదు అన్నదట ఆవిడ. ఆ. వెంటనే ఆయన తథాస్తు అన్నారు. అంటే ఆయన ఇంకో ప్రణాళిక ఏమో చేస్తారు, ఎత్తుకి ఆ పై క్షణంలో ఆయన తథాస్తు అన్నట్ట. అందుకని ఆయన అక్కడి దాకా తీసుకొస్తారు కానీ ఆయన చంపలేదు. ఆయన మూర్ఛ వచ్చి వెనకాలకుంటే సత్యభామాదేవి తన చేతులతో తనే చంపుకున్నట్టు అనమాట. ఈ మాయ అంతా ఒక ప్రత్యేక కథ. హ్మ్. ఇది చాలా గొప్పది. లోకంలో నరక బాధలు లేకుండా ఉండాలి అని శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ అనుగ్రహం చేసిన రోజు కాబట్టి ఆ రోజును కూడా మళ్ళీ అభ్యంగన స్నానం చేయడం, ఆ రోజునే అసలు పండగ జరుపుకోమని హ్మ్. మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఓకే. ఇవాళ మనం దీపావళి రోజు అంటే అమావాస్య రోజు ఆ పండుగని ఎక్కువగా జరుపుకున్నారు. 5 అందరికీ రోజులు తెలియడం, కాస్త ఒక రోజుగా జరుపుకుంటున్నాం. జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజున నరక చతుర్దశి రోజున ప్రత్యేకంగా మళ్ళీ దీపారాధన ఏమైనా ఇవి ఎన్ని అంటే దీపాలే పెట్టాలి? ధనత్రయోదశి రోజు నుంచి ఆ. కార్తీక మాసం చివరి వరకు కూడా ఈ దీపాలు అనేటటువంటివి అట్లా కొనసాగుతూనే ఉంటాయి. ఓకే ఓకే. ఆ రోజు ప్రారంభం. హ్మ్. అందులో మొట్టమొదటిది యమదీపం పెట్టేస్తే, హ్మ్. అప్పుడు సంధ్యాదీపం ప్రారంభం చేస్తే, హ్మ్. ఆ దీపం మళ్ళీ కార్తీక బహుళ అమావాస్య వరకు ప్రతిరోజు సాయంకాలం పూట దీపారాధన చేసుకోవడం, కార్తీకంలో ఆ దీపాలకు విశేషంగా పూజ చేయడం అనేటువంటిది మనకి హ్మ్. కొనసాగుతూ ఉంటుంది. అందుకని ఓకే. ధనత్రయోదశి, నరక చతుర్దశి, హ్మ్. ఇక అమావాస్య. అమావాస్య రోజున హారతులు అని మనకి పొద్దున్నే మంగళహారతి ఇస్తారు. అవునండి. అంటే చాలామందికి నరక చతుర్దశి తెలియదు, కానీ పూర్వ సంప్రదాయంలో నరక చతుర్దశే ప్రధాన పండగగా చేసేవారు. హ్మ్. 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 అమావాస్య స్నానం మనకు అలవాట్లేదు, ఆ. అందువల్ల నరక చతుర్దశి రోజే ఈ హారతులు ఇచ్చేవారు. ఓ. అయితే ఇప్పుడు ఈ అమావాస్య రోజు హారతి ఇవ్వడంలో ఏమిటి ఆ సంప్రదాయం అంటే, ఆ. ఆ రోజున కొన్ని నోములు చేస్తారు. ఆ. కేదారేశ్వర నోము, ఇవన్నీ కూడా అమావాస్య రోజు చేస్తున్నారు కాబట్టి హ్మ్. హ్మ్. ఈ రోజు హారతులు ఇవ్వడం అనేటువంటిది మనకి లోకంలోకి సంప్రదాయం వచ్చిన, అదేం తప్పు కూడా కాదు. హ్మ్. అమావాస్య రోజు ఉదయాన్నే చక్కగా వాళ్ళకి మంగళహారతి ఇచ్చి హ్మ్. ఒంటి నిండా నువ్వుల నూనె రాస్తే దరిద్ర దేవత ముందర ఒంటి నుంచి పోతుంది, తర్వాత ఇంటి నుంచి ముందర ఒంటి మీద వెళ్ళిపోవాలి. అంతే. వెళ్ళిపోయి శుభ్రంగా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరిస్తే అప్పుడు లక్ష్మీప్రదమైనటువంటి రూపం ముందర మనకు కలుగుతుంది. హ్మ్. అప్పుడు మనం వెళ్ళి ముందర ఆ దేవతల యొక్క ఆరాధన చేయడం, అవును. ఆ రోజున చక్కగా ఆ కేదారేశ్వర వ్రతాలు. ఇప్పుడు ఇది వాయనం అంటే వంతెన ఉన్న వాళ్ళే చేసుకుంటారు కదండి చాలా వరకు. ఆ. అది లేని వారు మామూలుగా లక్ష్మీ పూజ నిత్య దేవతారాధన చేసుకొని హ్మ్. పిండి వంటల నైవేద్యం పెట్టి భోజనం చేయవచ్చు. హ్మ్. ఇంట్లో కేదారేశ్వర వ్రత సంప్రదాయం ఉంటే మాత్రం అది కొనసాగించాలి. ఇప్పుడు ఆ రోజు సాయంకాలం లక్ష్మీ పూజ ఏ రకంగా చేసుకోవచ్చు అంటారండి? సాయంత్రం చేసే పూజని దీపలక్ష్మీ పూజ అంటారు ఇళ్లల్లో. పూజ. ఆ. వ్యాపార స్థలంలో చేసేదాన్ని ధనలక్ష్మీ పూజ అంటారు. ఆహా. రెండిటికి వ్యత్యాసం. వ్యత్యాసం ఉంది. ఏ రకంగా? ఇంట్లో చేసేటటువంటి పూజనేమో
ఉదయకాలంలో లక్ష్మీ ఆరాధనని చేసుకొని సాయంకాలం వేళలో దీపాలు వెలిగించి ఆ దీప లక్ష్మీ పూజ అని చేస్తారు. అందుకని దానికి దీపావళి అని పేరు. ఆవళి అంటే వరస అని అర్థం. వరసగా దీపాలు పెట్టడాన్ని దీపావళి అంటాం. వరుసగా ఉండాలి ఆ దీపాలు. అటువంటి దీపాలన్నీ కూడా పెట్టుకొని అమ్మవారికి పూజ చేసి దీపంలో మనకి 3 రకాలైనటువంటి శక్తులు కనపడతాయి. ఒకటి నూనె, ఒత్తి, అలాగే మనం వెలిగించినటువంటి అగ్గిపెట్టెతో వెలిగించిన దీపం. 3 వస్తువులు. అవును. మనకు ఒత్తులు, నూనె, అగ్గిపెట్టె ఉంటే దీపం వెలుగుతుంది. అవును. ఈ 3 వస్తువులకి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే 3 గుణాలని చెప్పారు. ఈ 3 గుణాల్లో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే సత్వగుణం. సత్వగుణానికి ప్రతీక ఒత్తులు వేయడం. ఓకే. ఆ ఒత్తులు చక్కగా తెల్లగా ఉన్నటువంటి ఆ ఒత్తుల్ని కనుక మనం వేసి ఆ దీపాన్ని ఎప్పుడైతే మనం వెలిగిస్తామో మనలో ఉన్నటువంటి యొక్క తమో గుణం ఏదైతే ఉందో, తమో గుణం అంటే రాక్షసత్వం అంటాం మనం. ఆ తమో గుణం ఏంటంటే నూనె. అది రోజు రోజుకి అది కాసేపటి కరిగిపోతుంది. మళ్ళీ పోస్తారు, మళ్ళీ కరిగిపోవాలి, మళ్ళీ పోస్తారు, మళ్ళీ కరిగి. అంటే ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు తమో గుణం నిండిపోతూ ఉంటుంది. మీరు ఎంత తీసేద్దామని ప్రయత్నం చేయండి, మళ్ళీ రీఛార్జ్ అయిన బ్యాటరీ లాగా మళ్ళీ అది యాక్టివ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే అందుకనే ప్రతి వాళ్ళని దీపారాధన చేయమంటారు. దీపారాధన దగ్గర మనం కొట్టుకోకర్లా. ఏమంటే మగవాళ్ళు చేయాలండి, ఏమంటే ఆడవాళ్ళు చేయాలండి, ఎవరైనా చేయవలసిందే. దీపాలు ఆడవాళ్ళు పెట్టాలనో దీపాలు మగవాళ్ళు పెట్టాలనో ఎక్కడా లేదు. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు దీపారాధన చేయండి, అది మీ ఇల్లే. మరి నూనె సంగతి అండి? నువ్వుల నూనె అత్యంత ప్రధానమైనది. నువ్వుల నూనెకి మించినటువంటిది ఏదీ లేదు. ఈ ఆవ నూనెలు, విప్ప నూనెలు ఇవన్నీ కూడా తంత్ర ప్రయోగంలో చెప్పబడినాయి. గణేశ ఆరాధనలో కొబ్బరి నూనె చెప్పబడింది. నిత్య దీపారాధనలో నువ్వుల నూనెకి మించినటువంటి నూనె ప్రపంచంలో లేదు. అదే చాలా ప్రధానమైనది. అదే అలక్ష్మి పరిహారం చేసేది, అదే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది, అదే మనకి అన్ని విధాల శుభాలను ఇచ్చేటువంటిది. కాబట్టి చక్కగా నువ్వుల నూనె వేసుకొని చక్కగా ఒక 9 దీపాలు, కనీసం పిల్లలు అయితే ఒక 5 దీపాలు, అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ పళ్ళెం వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకొని ఆ దీపాలను తీసుకెళ్ళి ఇంటి చుట్టూ పెడితే మన ఇల్లు అలక్ష్మి లేకుండా నిరంతరం లక్ష్మీ అనుగ్రహంతో నిండిపోతుంది. అది దీపావళికి ఇంట్లో చేసుకోవాల్సింది. ఇప్పుడు ఈ దీపాలు కూడా చాలా మంది 18 అని 21 అని 108 అని చెప్పి సంఖ్య చెప్తున్నారు. అలా చూసుకోవాలంటారండి? అంటే సంఖ్య నియమం ఎక్కడ శాస్త్రంలో చెప్పబడాలి. ఓకే. అయితే బేసి సంఖ్యలో ఉండాలి. మనం దీపారాధనకి పూజ చేసేటటువంటి విభాగంలో 9, 5, 11, 16 అట్లా మనకి కొన్ని సంఖ్యలు చెప్పారు. అందులో మన శక్తి ఎంత ఉంటే అంత మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ కొవ్వొత్తి దీపాలు పెడుతున్నారు, దాన్ని మన శాస్త్రం ఏమీ అంగీకరించలేదు. చక్కగా నూనె పోసి ఒత్తి వేసి వెలిగించిన దీపమే దీపము తప్ప కొవ్వొత్తి దీపారాధనలు వెలిగించే సంప్రదాయం మన దగ్గర లేదు. ఇప్పుడు మామూలుగా నిత్య దీపారాధనలో అయితే 3 ఒత్తులు వేసి దీపారాధన అంటారు. మరి ఈ దీపావళి పండుగ రోజు పెట్టే ఈ దీపాలన్నింటిలో కూడా 3 ఒత్తులు వేయాలా? ఎన్ని ఒత్తులు? ఒక్క ఒత్తి వేసినా కూడా సరిపోతుంది. అంటే వరుసగా పెడుతుండడం వల్ల మీకు ఒక ఒత్తి దోషం రాదు. ఓకే. ఇప్పుడు గుమ్మం దగ్గర పెట్టేవైనా అంతే, మాసం అంతా కూడా పెడుతూ ఉంటాం కదా. అవును, అవి కూడా ఒక ఒత్తి వేసుకొని ఒక ఒత్తి వెలిగించవచ్చు. వాటికి ఒక ఒత్తి దోషం లేదు. ఇంట్లో పూజా మందిరంలో పెట్టే దాంట్లో ఒక ఒత్తి ఎప్పుడు వేరా. అందులో కూడా మనకి ఈ పైన ఉండేటువంటి వాటిల్లో కూడా ఊర్ధ్వంగా పైకి ఒకటి వెలగాలి, అడ్డంగా 2 వెలగాలి. అలా మామూలుగా 3 ఒత్తులు అడ్డంగానే వేసి వెలిగిస్తూ ఉంటారు. అవును. కానీ ఒకటి ఒత్తి కుంభ ఒత్తి ఉండాలి, ఒకటి పైకి వెలగాలి, 2 అడ్డంగా ఎదురుకుండా వెలగాలి. అది దీపారాధన ఇంట్లో చేయవలసిన సంప్రదాయం. ఏదైతే మనం అంటే ఇప్పుడు ఇట్లాంటి దీపావళి ఇట్లాంటి వాటిల్లో ఏమిటంటే ఒక ఒత్తినే వేసి వెలిగిస్తాము. ఆ ఒక ఒత్తి దీపాలు అనేకం పెడతాం. అవును, దానికి ఇంకా ఒక ఒత్తి దోషం లేదు. అన్నిటికీ పసుపు కుంకుమలతో పూజ చేస్తాం. ఇక్కడ మనకి ఏదో ఒక ఒత్తి వేస్తే అశుభమనో ఇంకో శుభమనో అని అనడానికి లేదు. ముందు మన భావన పోతే ఎదురుకుండా దేవత ప్రత్యక్షం అవుతారు. అందుకని ఇక్కడ ఆవళి అంటే వరస కాబట్టి ఎక్కువగా దీపాలు పెట్టండి అని చెప్పాడు. దానికి ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు. దీనికి ఏమి సంఖ్యా నిమిత్తం లేదు, ఇన్ని పెడితే ఒక ప్రయోజనం, ఇన్ని పెడితే ఒక ప్రయోజనం అనేది కూడా లేదు. 9 దీపాలు, 5 దీపాలు, 11 అలా ఎవరి సంఖ్య వాళ్ళు.
ఓకే. ఇంకోటి ఏమిటంటే దీపాలు వెలిగించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ రోజున అందరూ ఇంటిల్లిపాది వెలిగించాలి. ఇది కేవలం ఆడవాళ్ళు వెలిగించడమనో మగవాళ్ళు రిలాక్స్ అవ్వడం కాకుండా అందరూ పూజ చేయాలి. అందరూ దీపాలు వెలిగించి వాళ్ళ పళ్ళెం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పళ్ళెంలో సెట్ చేసుకొని ఆ పళ్ళెంలో దీపలక్ష్మి పూజ చేసి అది తీసుకెళ్లి చక్కగా బయట పెట్టుకోవాలి. అంటే ముందుగా పళ్ళెంలో అన్ని పేర్చుకొని పేర్చుకోవాలి, పూజ చేయాలి. ఏమని అంటే మంత్రం దీపలక్ష్మి దేవతాయే నమః అని పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు, అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోవచ్చు, మహాలక్ష్మి అష్టకం చదువుకోవచ్చు. ఏదైనప్పటికీ మహాలక్ష్మి నమోస్తుతే మనకి స్తోత్రం ఉంది. ఇవన్నీ కూడా చదువుకొని ఆ దీపలక్ష్మి దేవతకి పసుపు కుంకుమ అక్షతలు పూలు సమర్పించి అప్పుడు తీసుకెళ్లి బయట పెట్టాలి. తప్పించి ఉట్టి డైరెక్ట్ గా ప్రమిద వెలిగించి తీసుకెళ్లి అక్కడ పెట్టకూడదు. అది దీపలక్ష్మి పూజ జరగాలి. ఆ తర్వాత మనం వాటిని బయట ఉంచుతాం. అప్పుడు మనకి అలక్ష్మి పరిహారం జరిగి కార్తీక నుంచి మహాలక్ష్మి అమ్మవారు వస్తారు. ఇప్పుడు కొన్నిసార్లు లక్ష్మీ అమ్మవారికి కూడా బిల్వ పత్రాలతో ఆరాధన చెయ్యాలి అని అంటూ ఉంటారు. మరి విశేషంగా ఈ రోజు అలా ఏమైనా చేయాల్సి ఉంటుందంటారా? ఇవాళ ప్రత్యేకంగా ఏం చెప్పబడలేదు. మనకి కార్తీక మాసంలో వచ్చేటటువంటి పంచమి అత్యంత శక్తివంతమైనది. మనకి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు అని చెప్తుంటారు. అందుకని కార్తీక శుద్ధ పంచమి అమ్మవారికి చాలా ప్రీతికరం. ఆ రోజున మనం లక్ష్మీ పూజ అది బాగా చేసుకోవచ్చు. ఇవాళ బిల్వాలతో అర్చించడం వల్ల కూడా ఏమీ ఇబ్బంది లేదు. చక్కగా బిల్వారాధన చేసుకోవచ్చు. శ్రీ సూక్తంలో కూడా వనస్పతిస్తవ వృక్షోధ బిల్వహ అని ఉంటుంది. అంటే ఆ వనస్పతిలో వృక్షాలన్నిట్లో కూడా ఆ బిల్వ వృక్షం అత్యంత శక్తివంతమైనది. ఎక్కడ బిల్వ వృక్షం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నేను అక్కడే ఉంటాను అని చెప్పిందాడు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీయం అని చెప్పారు. ఎక్కడెక్కడ ఉంటావమ్మా అని అడిగితే అశ్వములకు ముందు వైపున. అందుకనే పెళ్లి కొడుకుని ఇదివరకు గుర్రం ఎక్కిచ్చే సంప్రదాయం ఉండేది. మార్వాడీస్ ఇప్పటికి కూడా ఎక్కిస్తారు. ఎందుకని వారికి ఆ రోజు నుంచి లక్ష్మి నియంత్రణ చేసేటటువంటి అధికారం వస్తుంది వాడికి. అట్లాగే ఏనుగు ఎక్కిచ్చే సంప్రదాయం ఉంది కొన్ని చోట్ల. వరుణ్ణి ఏనుగు ఎక్కించి తీసుకొస్తారు. ఏనుగు హస్తినాదం అంటే ఏనుగు యొక్క ఘీంకారం ఎక్కడ వినపడితే మీరు చూడండి, కంచి పీఠంలో శృంగేరి పీఠంలో ఇప్పటికీ కూడా తిరుమలలో ప్రతిరోజు సాయంకాలం 5:30కి దీపాలంకరణ సేవ దగ్గర 2 ఏనుగులు వచ్చి అక్కడ ఉంటాయి. ఏనుగులు ఉన్నాయంటే లక్ష్మీదేవి ఉందని అర్థం. అందుకని మనం కూడా వరలక్ష్మి పూజ చేస్తే అటు ఇటు 2 ఏనుగులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు రేపు లక్ష్మీ పూజకు కూడా 2 ఏనుగులను పెడుతూ ఉంటారు. విగ్రహ రూపంలో తీసుకొచ్చి చక్కగా పెట్టుకొని అమ్మవారికి పూజ చేయొచ్చు. అట్లాగే బిల్వ వృక్షం కూడా అమ్మవారికి సంబంధించింది కాబట్టి బిల్వంతో పూజ చేయవచ్చు, ఎర్రటి పుష్పాలతో పూజ చేయవచ్చు, చక్కగా ఆరాధన చేసుకోవాలి. ఇక వ్యాపారస్తులకు వచ్చేసరికి ధనలక్ష్మి పూజ అని చేస్తారు. ఆ రోజున వాళ్ళు ఏదైతే సంవత్సర కాలం అంతా చేస్తున్నటువంటి అకౌంట్స్ ఉన్నాయో వాటి తాలూకు పుస్తకాలు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఆ స్వామివారి దగ్గర పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి చక్కగా అక్కడ పూజ చేసుకోవడం, అక్కడే ఆ విధానాన్ని నడిపించడం. ఆ రోజున మళ్ళీ కొత్త బుక్ తీసుకొని శ్రీకారం చుట్టి ఏదైనా ఒక విభాగాన్ని దాంట్లో ప్రారంభం చేయడం, ఇవన్నీ కూడా వ్యాపారస్తులకి సూచించేటటువంటి అంశాలు. వాళ్ళు కనుక ఆరాధన చేస్తే ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళకు కూడా సంవత్సరం అంతా కూడా అత్యంత శుభాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రత్యేకించి దీపావళి అనగానే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అయినా షాపుల్లో అయినా గుమ్మడికాయలు విశేషంగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. నిమ్మకాయలు, పచ్చిమిర్చి అన్ని గుచ్చి దర్వాజాలకు కట్టడము, ఇట్లా రకరకాల. అది చెయ్యాల్సింది దీపావళి అమావాస్య రోజా లేదంటే ముందు రోజా? ఏ రోజున? బలిపాడ్యమి రోజా? ఏ రోజునండి? అమావాస్య రోజు. అమావాస్య రోజున ఈ గుమ్మడికాయకి అత్యంత శక్తి ఉంటుంది. అది ఎక్కడ ఉండనివ్వండి కాక. విశేషించి తెల్ల గుమ్మడికాయకి మరింత శక్తి ఏర్పడుతుంది. ఆ తెల్ల గుమ్మడికాయని కనుక అమావాస్య రోజు, కేవలం దీపావళి అమావాస్య కాదు, ప్రతి అమావాస్యకి తెల్ల గుమ్మడికాయకి ఒక ప్రత్యేక శక్తి ఏర్పడుతుంది. దాన్ని కూష్మాండ దేవత అంటారు. అందుకని ఆ శక్తి అమావాస్య రోజు ఏర్పడుతుంది కాబట్టి ఇంటి ముందర కూడా గుమ్మడికాయలు కొట్టుకోవడం, వ్యాపారం ముందర కూడా గుమ్మడికాయలు కొట్టడం, కొత్త గుమ్మడికాయని తప్పకుండా కట్టడం, ఈ సంప్రదాయం అనేటటువంటిది మనకి వచ్చిందన్నమాట. కాబట్టి ఇది అమావాస్య రోజు, అంటే ఏ రోజు దీపావళి అయితే ఆ రోజే ఈ పనంతా కూడా చేయాలి. దీపావళి అమావాస్య
అత్యంత ముఖ్యమైనది. మరి ఈసారి మనకి 2 రోజులుగా ఉంది కదా, అంటే సోమవారం మంగళవారంగా ఏ రోజున ఈ ఈ విధానం ఆచరించాలి మనం? సోమవారం రోజున ఆచరించాలి. సోమవారమే. ఇప్పుడు లక్ష్మీ పూజ చేయడము ఇదంతా కూడా సోమవారమే చేయాలా సోమవారం మనం? చేయాలి. ఓకే. నోములన్నీ కూడా మంగళవారానికి ఉన్నాయి. ఉదయం సమయంలో సమయంలో చేసేవన్నీ ఆ ఉన్నాయి కూడా రోజున. మంగళవారం రోజున ఉన్నాయి. ఓకే. దీపావళి పూజ మనం అంతా రాత్రి వేళలో చేసి జరుపుకునేటటువంటిది కాబట్టి తర్వాత రోజు సాయంత్రం 4 గంటలకే వెళ్ళిపోతుంది అమావాస్య. మళ్ళీ మనకి రాత్రి వేళలో అవకాశం లేదు కాబట్టి ఓకే. దీపలక్ష్మి పూజ అన్ని కూడా ముందు రోజు జరుపుకోవాలి. కేదారేశ్వర నోములు అలాగే ఇవన్నీ ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు మాత్రం మంగళవారం రోజున ఆచరించాలి. ఒకవేళ కొత్తగా ఈసారి నోములు అంటే మేము పట్టుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఈసారి మొదలు పెట్టుకోవచ్చు అంటారా మరి? ఈసారి కొద్దిగా అవకాశం లేదు. మంగళవారం. ఇలా భిన్న తిథి రాకూడదు, ఆహా. పరిపూర్ణంగా తిథి ఉండాలి. అలాగే స్వాతి నక్షత్రం పూర్తిగా ఉండాలి. ఓకే. అటువంటి సమయాల్లోనే పట్టుకోవాలి. ఈసారి అది పూర్తిగా లేదు, ఆ నక్షత్రం కూడా బాగా కలవట్లేదు కాబట్టి ఈసారి మంగళవారం రావడం వల్ల కూడా కొత్త వాళ్ళకి కొద్దిగా ఈసారి అవకాశం లేదనే చెప్పాలి. ఓకే. కాబట్టి కొత్తగా పట్టుకునేటటువంటి వాళ్ళకి పూర్తిగా తిథి ఉన్న రోజే పట్టుకోవాలి. ఓకే. మరి మరుసటి రోజు ఏ విధంగా అండి పూజా విధానం? ఇక ఆ రోజు నుంచి మనకి కార్తీక మాసం ప్రారంభం అవుతున్నది కాబట్టి ఇక ఉదయాన్నే తల స్నానాలు, తెల్లవారుజామున కార్తీక స్నానాలు ప్రారంభం అవుతాయి మొదలు. తర్వాత కార్తీక ఆరాధనలు, ఏదో ఎవరు ఏది సంకల్పం చేస్తే అలా. కొంతమంది ఆ పంచాక్షరి జపం చేసుకోవడం, లేదా రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం, ఏదో ఎవరి అనుష్ఠానం అంటే ఎవరికి ఎట్లా తోస్తే అలా భగవంతుడిని సేవించడం ప్రారంభించే రోజు కాబట్టి అది అలా ముందుకు తీసుకెళ్ళి ఆ రోజు సాయంకాలం నుంచి ఆ ఆకాశ దీపం అని ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ ప్రతిరోజు కూడా సాయంకాలం దీపం చాలా ముఖ్యమైనది. ఉదయం తెల్లవారుజామున లేచి పెడితే అది ఒక గొప్ప విశేషం. ఒకవేళ అది లేకపోతే కనీసం సాయంత్రం అన్నా ఇంత దీపం పెడితే మనం అనుకున్నట్టు ఆ తమో గుణం అంతా బాగా తగ్గి మనకి పరిపూర్ణమైన సత్వగుణం అలవడుతుంది. సత్వగుణాలు లేకనే ఇవాళ మనకి ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అందరిలో ముందర సత్వగుణం నిండాలి అంటే కార్తీక దీపాలు విపులంగా వెలగాలి, అందరూ వెలిగించాలి ముందర. ప్రత్యేకంగా వెలిగించినట్లయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇది బలిపాడ్యమి అని ఎందుకన్నారు అంటే బలిచక్రవర్తిని మహావిష్ణువు అనుగ్రహించినటువంటి రోజు ఈ బలిపాడ్యం. ఆయన అనేకమైనటువంటి దాన ధర్మములు చేసినటువంటి తర్వాత బలిచక్రవర్తిని ఆయన్ని చిరంజీవుల్లో చేర్చారు స్వామి. సప్త చిరంజీవుల్లో బలి ఒకరు. అశ్వత్థామ, బలిర్వ్యాసో, హనుమాంశ్చ విభీషణ, కృప పరశురామశ్చ సప్తైతే స్థిర జీవన అన్న. అందుకని ఆయన బలిచక్రవర్తి కూడా చిరంజీవి ఆయన. అందుకని ఆయన ఏం చేశారంటే, స్వామి నువ్వు భూమి మీద ఉంటే నువ్వు తప్పకుండా వెళ్ళిపోవాలి. చూడండి, మీకు భూమి మీద స్థిరమైనటువంటి జీవనం ఎవరికీ ఉండదు, మనిషికి ఉండదు, వస్తువుకి ఉండదు. ఇది స్థిరంగా జీవనం ఉంది అనడానికి ఈ భూలోకంలో ఎవరికి అవకాశం లేదు. భూమి కంటే పైకన్నా ఉండాలి, భూమి కంటే కింద కన్నా ఉండాలి, వాడికి అప్పుడు స్థిర జీవనం ఉంటుంది. ఇది యథార్థమైన విషయం. నిజంగానే అండి, ఆలోచిస్తే. అందుకని ఇప్పుడు భూమి కంటే నువ్వు కిందకి వెళ్ళిపోమని చెప్పారు ఆయన. పాతాళ లోకాన్ని పరిపాలన చెయ్యి అని చెప్పి ఆయన్ని ఆ బలి చక్రవర్తిని లోపలికి పంపించినటువంటి రోజున బలిపాడ్యం. అందుకని ఈ 3 అడుగులు అనటం ఇదంతా వాస్తవమా? ఇది పరమ వాస్తవం. అందుకని ఆయన్ని త్రివిక్రముడు అన్నారండి. త్రివిక్రమ అంటున్నాం మనం. త్రివిక్రములు అంటే ఏమిటి అర్థం అంటే 3 పాదములను 3 చోట్ల పెట్టగలిగిన వాడని అర్థం. 3 రకములుగా భూమిని ఆక్రమించిన వాడని అర్థం. మన వైపున ఎక్కడా దేవాలయం లేదు, కానీ మీరు కాంచీపురం వెళ్ళినప్పుడు ఆ దర్శనం చేయవచ్చు. 11 అడుగుల స్వామి విగ్రహం. భూమి, ఆకాశం, బలి ముగ్గురు మీద పాదాలు ఉన్నటువంటి 11 అడుగుల విగ్రహాన్ని కాంచీపురంలో మీరు చూడవచ్చు. అత్యద్భుత దర్శనం కాంచీపురంలో ఉన్నది మనకి. కాబట్టి ఆయన త్రివిక్రమ స్వామి అని పిలుస్తారు. ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ రోజున దర్శనం చేసుకోవడం ఉత్తమమైన దర్శనం. కాబట్టి ఆ బలిపాడ్యమికి ఆ పేరు అందుకని వచ్చింది. ఇక తర్వాత రోజున యమద్వితీయ. నేనేమంటానంటే యమద్వితీయని తెలుగు రాఖీ అంటాను. అంతేనా? ఎందుకని అంటే మనకి రాఖీ సంప్రదాయం మన దగ్గర లేదు. మీరు మీ అమ్మమ్మ గారినో మీ పై వాళ్ళని అడిగితే నువ్వు ఎప్పుడైనా రాఖీ కట్టించుకున్నావంటే రాఖీ అంటే ఏమిటని అడుగుతారు వాళ్ళు. యథార్థం. ఎందుకంటే వాళ్ళకి లేదు, వాళ్ళకి తెలియదు. ఇవాళ మనం నార్త్ అనేకం తెచ్చుకున్నాం, అందులో రాఖీ ఒకటి. మరి తెలుగు వాళ్ళు ఏం చేసేవాళ్ళండి, వాళ్ళకేం తోబుట్టులతో సంబంధం లేదా అంటే ఇదిగో ఇది
ఈ యమద్వితీయ ఈ యమద్వితీయ తోబుట్టువులకి సంబంధం. ఏంటండి? అక్క చెల్లెళ్ళు వండి పెట్టినటువంటి యొక్క వంటలు తినడం, ఉమ్, వాళ్ళకి ఏదైనా కానుకలు సమర్పించడం, మనకంటే చిన్నవాళ్ళు అయితే ఉమ్, ఆశీర్వచనం చేయడం, మనకంటే పెద్దవాళ్ళు అయితే మనం దండం పెట్టి ఉమ్, మనం ఆశీర్వచనం తీసుకోవడం, ఇవన్నీ చెయ్యమని చెప్పింది ఉమ్, ఆ యమద్వితీయ. ఉమ్, యమద్వితీయ అత్యంత గొప్పదైనటువంటిది. సాక్షాత్తు యమధర్మరాజు గారు తన చెల్లెలైనటువంటి యమునని అనుగ్రహించినటువంటి రోజు. ఉమ్, యమునా నది, యముడు ఇద్దరు కూడా సొంత అన్న చెల్లెళ్ళు, సూర్య భగవానుడి యొక్క సంతానం. ఓ, సూర్య భగవానుడు అలాగే సంధ్యాదేవికి జన్మించినటువంటి సంతానంలో ఉమ్, ఛాయాదేవికి ఛాయాదేవి. వీళ్ళిద్దరూ కూడా సంతానం. యముడు, యమునాదేవి, శని భగవానుడు, వీళ్ళ ముగ్గురు ఛాయాదేవి యొక్క సంతానం. ఓకే. అయితే ఈ శని, యముడు, యమునాదేవి ముగ్గురు అట్లా అన్నమాట ఒక వరుసలో. ఆహా. అయితే ఇక్కడ యమునాదేవి ఎప్పుడు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా చాలా బిజీగా ఉంటున్నారు మనలాగానే, నా దగ్గరికి ఎప్పుడూ రావడం లేదు అని ఆవిడ చాలా బాధపడుతుంటే యమధర్మరాజు గారు వచ్చి ఉమ్, ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆ ఆతిథ్యం స్వీకరించి ఆవిడ ప్రేమకి పొంగిపోయి ఆ వరాన్ని యమునకు అనుగ్రహం చేస్తారు ఆ రోజున. ఆ రోజున. ఈ రోజు నేను నీ ఇంటికి వచ్చి భోజనం చేసి ఉమ్, ఇంత తృప్తి చెందాను, నీ ఆతిథ్యాన్ని నేను ఇంత బాగా స్వీకరించాను కాబట్టి ఉమ్, ఈ యమద్వితీయ రోజున లోకంలో కూడా ఎవరైతే అన్నదమ్ములు, అదే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, తోబుట్టువులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉమ్, కలుసుకొని వాళ్ళ వంట వీళ్ళు భోజనం చేసి, నేను చెప్పినట్టుగా పెద్దవాళ్ళు అయితే ఆశీర్వచనం తీసుకోవడం, చిన్నవాళ్ళైతే మీరు ఆశీర్వచనం చేయడం, ఉమ్, అట్లా. అంతేగాని వాళ్ళని మళ్ళీ మన ఇంటికి రమ్మనకూడదు, ఓకే, ఓకే, మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి. ఓకే. వెళ్ళి చక్కగా వాళ్ళని వాళ్ళతో వాళ్ళు వండినటువంటి అన్నాన్ని ఉమ్, స్వీకరించి వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళకి ఇవ్వవలసిన కానుకలు, ఆశీర్వచనాలు అన్నీ ఆ రోజున మనం చేయాలి. ఉమ్, మనం రాఖీ రోజు పెట్టుకుంటున్నాం ఈ సంప్రదాయం. అవును, అవును. అందుకని రాఖీ మనది కాదు కాబట్టి తెలుగువారి రాఖీ యమద్వితీయ. ఓకే. యమద్వితీయ రోజు తోబుట్టువులు కలుసుకొని కనుక చేసుకున్నట్లయితే వాళ్ళ బంధం మరింత బలంగా మారుతుంది. ఉమ్, వాళ్ళకు కూడా అపమృత్యు దోషములు పోతాయి. వాళ్ళు ఎప్పటికీ విడిపోకుండా పరమ ఆనందంగా జీవనం అంతా చేస్తారు అని ఉమ్, పురాణంలో ఉన్నటువంటి విషయం. మనకి రాఖీ గురించి ఏ పురాణంలో లేదు. లేదు. మనం శాస్త్ర రాఖీ రోజు రాఖీ కట్టండి మీకు మహా పుణ్యం జరుగుతుందని పురాణంలో లేదు. పురాణంలో లేని మాటలు మనం చెప్పుకోకూడదు, పాటించాల్సిన అవసరం కూడా అవసరం లేదు. కూడా లేదు. పాటించాల్సినవి పక్కన పెట్టేసి అవసరం లేని అద్దెకు తెచ్చుకొని మరి వాడుకుంటున్నాము అనడంలో మనకి యమద్వితీయ తెలుగువారి రాఖీ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా తోబుట్టువుల్ని కలుసుకోవాలి. కార్తీక మాసంలో 2వ రోజు మనకి యమద్వితీయ అంటే గుర్తుండకపోవచ్చు. అవును, అవును. అందుకని కార్తీక మాసంలో వచ్చే 2వ రోజు యమద్వితీయ. ప్రతిసారి అలాగే వస్తుంది. అంటే మనకి ఈసారి గురువారమా అండి? గురువారం వచ్చింది. బుధవారం కార్తీక మాసం ప్రారంభం, గురువారం రోజున ఈ యమద్వితీయ వస్తున్నది. ఓకే. తప్పకుండా అందరూ కూడా దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఉమ్, ఆ తోబుట్టువుల యొక్క పరస్పర ప్రేమానుబంధాలు ఇంకా బాగా పెంచుకొని ఇంకా మరింత ఆనందంగా ఉండాలి. ఇవాళ ఎవరికి వాళ్ళు అయిపోవడం, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీలుగా ఉండడం, అవును. ఇవన్నీ కూడా లోకంలో జరుగుతున్నాయి. ఉమ్, మనకున్నటువంటి పురాణాలు చెప్పినటువంటివి, దేవతలు ఆచరించినవి, ఉమ్, పెద్దలు చెప్పినటువంటి వాటిని మనం విస్మరించకుండా వీటిని మనం బాగా వృద్ధి చేసుకొని మనం ఆచరించాలి, మన పిల్లలకి ఇవ్వాలి. ఇదే మన సనాతన సంప్రదాయం. వాస్తవం అండి. కాబట్టి దీన్ని మనం ఆచరించాలి, తదుపరి తరాలకు కూడా మనం చెప్పాలి. అందించాలి. కార్తీక మాసం వస్తే దేవుళ్ళకి పండగ కాదు, మనకి ముందర పండగ. ఉమ్, మనం కార్తీక మాసం ప్రారంభించగానే ముందర తోబుట్టువుల్ని కలుసుకోవడం, వాళ్ళతో ఆనందాలు పంచుకోవడం, వాళ్ళతో మన ఆనందాలు పంచుకోవడం. ఇంటి ఆడపిల్లలు ఎంత సంతోషంగా ఉంటే అంత లక్ష్మీప్రదం. మనం దీపావళి పూజలు చేయడం అంతా ఒక ఎత్తు అయితే, అవును, ఇంటి ఆడపిల్లలు సంతోషంగా ఉండడం అదొక పెద్ద ఎత్తు. అవును, అవును. కాబట్టి దాన్ని కూడా ఈ భాగంలో కలిపి చేర్చారనమాట మన పెద్దవాళ్ళు. అవును. ఈ పండగ రహస్యాలని మనం గ్రహించాలి, ఉమ్, వాటిని చక్కగా ఆచరించాలి, అవును. దాని తాలూకు వచ్చే ఫలితాలని ఆనందంగా అనుభవించాలి. ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు మామూలుగా పండగ అంటేనే కొత్త బట్టలు, మీరు చెప్పినట్టుగా మనకు ధనత్రయోదశి రోజు అన్ని కొత్త బట్టలు ఆచరించే వాళ్ళు ఆచరిస్తారు. కానీ దీపావళి ఒక రోజు జరుపుకునే వాళ్ళు దీపావళి రోజున కూడా దీపావళి రోజే కానీ అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోకూడదు ఇక్కడ అంటారు కదా. అమావాస్య అనేటటువంటి మాట రాదు. కారణం మనకు ఆ రోజున ఒక ప్రత్యేక ఉత్సవం ఉండడం వల్ల. ఓకే.
ఉత్సవం వల్ల ఉదాహరణకి ఉగాది మంగళవారం వస్తే మంగళవారం కూడా ధరిస్తాం. అవును అవును. అక్కడ ప్రాధాన్యత పండగది. ఓకే. తిథివారాలకి దోషములు వర్తించవు. పర్వదినాల్లో ఇలాంటి వర్తించవు. ఓకే. మీరు విడిగా కొనుక్కొని వేసుకోవాలి అంటే కనుక మీరు అమావాస్య తప్పకుండా చూడాలి. ఓకే. కానీ దీపావళి అమావాస్యకి వచ్చేసరికి శాస్త్రం చెప్పింది ఏమిటంటే పితురేవ పర్వసు అని చెప్పారు. పర్వదినాల్లో ఈ దోషములు వర్తించవు. ఓకే. కాబట్టి అమావాస్య అయినప్పటికీ కూడా నూతన వస్త్రాలు ధరించే లక్ష్మీ పూజ చేయాలి ఇంట్లో. అలాగే కేదారేశ్వర నోములు లేదా మన ఇంట్లో కూడా లక్ష్మీ పూజ చేసుకోవడం, ఓకే. పండగను ఆచరించడం. పండగకి చాలా ప్రాధాన్యత కొత్త బట్టలు వేసుకోవడం. అంతే. మనకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, చాలా మంది సాయంత్రం వేసుకుంటాము అంటుంటారు. అవును అవును. పూజ అది మనం ఉగాది అప్పుడు చెప్పే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. అవును. స్నానం చెయ్యంగానే వేసుకునేవే కొత్త బట్టలు. పగలంతా పాత మంగళాలతో తిరిగి రాత్రికి కొత్త బట్టలు వేస్తే ప్రయోజనం లేదు. పొద్దున తలస్నానం చేయంగానే కొత్త బట్టలు వేసుకోవాలి. అప్పుడే మనకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇది మనం ఎక్కడికో వెళ్ళడానికి వేసుకోవట్లేదు, మనం మన లక్ష్మీ అనుగ్రహం పొందడం కోసం వేసుకుంటున్నాము. కాబట్టి తలస్నానం చేసి చక్కగా రాగానే వాళ్ళకి బొట్టు పెట్టి చక్కగా బట్టలు ఇస్తే పిల్లలు వెళ్ళి ధరించి వచ్చి వాళ్ళు పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి. ఇది అన్ని పండుగలకి సామాన్యమైన విషయం. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నిజంగానే సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. శుభమస్తు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.